ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు ఐటీ కూడా రంగంలోకి దిగింది. కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, అసలు మనీ ట్రయల్ ఏంటి అన్న దానిపైన ఆదాయ పన్ను శాఖ ఫోకస్ చేస్తోంది. హైదరాబాద్ లో సిట్, ఈడీ అధికారులతో ఐటీ అధికారులు సమావేశమై కీలక వివరాలన్నింటినీ కూడా సేకరించారు. డొల్ల కంపెనీల ద్వారా భారీగా నగదు మళ్లించినట్టు దర్యాప్తులో తేలడంతో ఏ కంపెనీల ద్వారా డబ్బు తరలించారు, బినామీ సంస్థలు, బ్యాంక్ ఖాతాలు ఎవరివి, విదేశాలకు ముఖ్యంగా దుబాయ్ సహా ఇతర దేశాలకు ఎంత సొమ్ము వెళ్లింది అన్న దానిపైన ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే నిందితులకు చెందిన 441 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన వివరాలు కూడా ఐటీకి అందాయి. దీంతో సిట్, ఈడీ ఇచ్చిన సమాచారంపై తదుపరి చర్యలకు ఐటీ సిద్ధమవుతోంది. మద్యం కుంభకోణంలో డబ్బు దారి ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగిసింది, ఈ మనీ ట్రయల్ ఎక్కడికి వెళుతుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రైట్ రానా, మొత్తం కూడా ఏమంటారు, తీగలాగి డొంక కదులుతోంది. మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అన్న దానిపైన ఇప్పుడు అధికారులంతా కూడా ఫోకస్ చేస్తున్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ఈ కేసులో నిజంగా 3 నెలలకు ఒకసారి కీలక ట్విస్ట్ అనేది చోటు చేసుకుంటూనే ఉంది. ఎందుకంటే మద్యం కుంభకోణం మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అనేక పరిణామాలు, ఎంతో మంది అరెస్ట్ అయ్యారు, ఎంతో మంది జైలు జీవితం ఇంకా గడుపుతున్నారు. మొన్నటి వరకు మద్యం రవాణా సంబంధించిన కేసు కూడా తెరపైకి వచ్చి దాంట్లో కూడా రిమాండ్ అయినటువంటి సభ్యులు ఎంతో మంది ఉన్నారు. కాకపోతే ఇవాళ తాజాగా సిట్ అధికారులు కానీ ఈడీ అధికారులు చేసినటువంటి దర్యాప్తులో కీలక అంశాలని వారు ఎక్కువగా ఏకీభవిస్తే ఇప్పుడు ఐటీ అధికారులు కూడా రంగం దిగారు. కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయల సంబంధించి భారీ స్కామ్ గా ఉన్నటువంటి దీంట్లో షెల్ కంపెనీస్ కి ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఎవరు ఇచ్చారు, ఏంటి, ఆ కంపెనీలకు సంబంధించిన ఇన్వాయిస్లు ఏంటి, దుబాయ్ నుంచి ఏ కంపెనీలకు పంపించారు, తిరిగి మళ్ళీ ఇండియాకి ఎట్లా వచ్చింది, ఇక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఆస్తుల్ని జప్తు చేయడానికి కూడా ఐటీ రంగం సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అయితే ప్రస్తుతం అయితే ఇవాళ ఈడీ అధికారులతో సమావేశమయ్యారు. కాబట్టి ఆ డాక్యుమెంటేషన్ అంతా చాలా వందలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాటింతా కూడా వాళ్ళు తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ ఈ 5 రోజులు 10 రోజులతో కూడా వాటిని అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అనలైజ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సంబంధించిన అంశాలని వారు తీసుకొని దానిపైన దర్యాప్తు అయితే చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మెయిన్ మనీ ట్రయల్ మీద ఎక్కువగా వారు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. అంటే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది అనేది చాలా కీలకము. సో దానిపైన ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. డొల్ కంపెనీల పైన కూడా మెయిన్ ఫోకస్ పెట్టేట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి. సో దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇటు సిట్ అధికారులు కానీ ఈడీ అధికారులు కూడా 400 కోట్ల పై మాటే ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా ఆస్తులన్నీ అటాచ్ చేశారు. మొన్న మద్యం రవాణా కేసులో కూడా ఆల్మోస్ట్ 68 కోట్ల దాకా కూడా అటాచ్ చేశారు. కాబట్టి సిమిలర్ గా ఇప్పుడు మద్యం రవాణా కేసు ఒకటి, మద్యం కేసు ఒకటి, ఇప్పుడు దీంట్లో సిట్ సంబంధించిన ఎంక్వైరీ చేసినటువంటి ఆ డీటెయిల్స్ తో పాటు ఇప్పుడు ఐటీ రంగం ఇన్వాల్వ్ అయింది. కాబట్టి చూడాలి. ఇప్పుడు మొత్తం ఈ నిందితులందరికీ కూడా 3 డిపార్ట్మెంట్ ఉచ్చైతే బిగించారు. రైట్ రానా, థ్యాంక్ యూ. అది మద్యం కుంభకోణం కేసులో డొల్ల కంపెనీలు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, డబ్బులు ఎక్కడి నుంచి దారి స్టార్ట్ అయింది, ఎక్కడికి ఎండ్ అయింది అన్న దానిపైన మొత్తం అధికారులు ఫోకస్ చేస్తారు.